సార్ చెప్పండి, మీ పేరేంటి చెప్పండి సార్. నా పేరు సూర్యపల్లి జ్ఞానరత్నం. భారతీయ జనతా పార్టీ నేలకొండపల్లి మండల ప్రచార కార్యదర్శిగా పనిచేస్తున్నాను. సార్ ఎంతకాలం అవుతుంది బీజేపీలో జాయిన్ అయ్యి మీరు? నేను 1990 నవంబర్ 1 తారీఖు నాడు క్రియాశీలక సభ్యత్వం తీసుకొని దాదాపుగా 35 సంవత్సరాల మట్టి పనిచేస్తున్నా సార్. అవును, వామపక్షాల గడిలో బీజేపీగా ఎట్లా నిలబడగలిగారు ఇన్ని రోజులు? ఇన్ని రోజులు అంటే భారతీయ జనతా పార్టీ ఒక్కసారి క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటే దాన్ని ఆ పార్టీ మనుగడను బట్టి పార్టీ యొక్క ధర్మ క్రియాశీలక ఏదైతే ప్రథమంగా క్రియాశీలకంగా మనం చేసేటటువంటి పనులు అవి ధర్మబద్ధంగా ఉంటాయి కాబట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అదే క్రియాశీలక పద్ధతిలోనే భారతీయ జనతా పార్టీలో నడుచుకుంటూ ఉంటున్నాను. 35 సంవత్సరాలు బట్టి బీజేపీలో ఉన్నారు. ఏమైనా కేసులు అయినాయా? 35 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో దాదాపుగా నా మీద ఒక 18 కేసులు అయినాయి సార్. 18 కేసులు. రైలు రోకోలో 2 కేసులు 3 కేసులు అయినాయి. మామూలు కేసులు కావు, రైలు కేసులు చాలా జరగాలి. దార్పనేని కోటేశ్వరరావు గారు, తర్వాత మన రెడ్డి గారు జయచంద్రారెడ్డి గారు వారి సమక్షంలో దాదాపుగా 6 కేసులు అయినాయి సార్. 6 కేసులలో కూడా మేము ఒక 3 రోజులు కూడా ఈ మన రాయనపేట సబ్ జైల్లో ఉన్నాం సార్. కేసులు ఎన్ని కొట్టేశారు ఇప్పటికీ? ఇంకెన్ని నడుస్తున్నాయి? ప్రస్తుతానికైతే మొత్తం కేసులు క్లియర్ అయినా. మన కొండపల్లి స్టేషన్లో కేసు అయితే దాని మీద నా సార్ మరి తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొన్నాం కాబట్టి కేసులే నా మీద కేసు ఉంది కాబట్టి మీరు ఫార్వర్డ్ చేసి అది ఇస్తే నేను పెన్షన్కి అప్లై చేసుకుంటా సార్ అంటే ఇచ్చారు సార్. సార్ మీరు 35 ఏళ్ళ బట్టి బీజేపీలో ఉన్నారు. రైతులకు కానీ వ్యవసాయ కూలీలకు కానీ బీజేపీ ఏం చేస్తుంది? భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం రైతుల పక్షాన పోరాడేటటువంటి నిర్ణయం సార్. మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫస్ట్ ఎక్కిన తర్వాత 2వ దఫాలు అన్నారు, నేను రైతుల ఖాతాలకు వెళ్ళి నేను సంవత్సరానికి నేను 4,000 వేస్తా అని చెప్పేసి అన్నారు. అదే 2 దఫాలుగా 4,000 వేశారు సార్. మళ్ళీ అదేవిధంగా మొన్న 3వ విడత జరిగే సమయంలో అంతకాడికి ముందు మాట ఇచ్చారు సార్, నేను 3 సార్లు వేస్తాను, 6,000 వేస్తాను. ఆయనకి 50 ఎకరాలున్నా 10 ఎకరాలున్నా 10 కుంటలున్నా కూడా నేను రైతుల పక్షాన నేను రైతుల్ని రేపు మేల్కొల్పాలంటే ఎన్ని ఎకరాలు ఉన్నదనేది కాదు, ఎంత ఉన్నదనేది కాదు, రైతు బాగు కోరాలంటే నేను రైతుకి ఖచ్చితంగా ఇంత వేస్తా అని చెప్పేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి రైతులు సంక్షోభం అన్నా కూడా ఫసల బీమా పథకం ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఫస్ట్ తెలంగాణ విడగొట్టగానే కేసీఆర్తోని అమలు చేయమని చెప్పేసి పదే వస్తే అదే కేసీఆర్ గారు కూడా మన ప్రధానమంత్రి గారు వస్తే వేరే గుజరాత్ మీటింగ్కి అటు ఇటు వెళ్ళిపోయడం జరిగింది. ప్రధానమంత్రి గారు రెండోసారి ఆయన మళ్ళీ తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తే ఆయన ఎప్పుడైతే ప్రధానమంత్రి తెలంగాణ పర్యటన అంటున్నారో ఆ పర్యటనే ఆ తేదీని గుర్తుంచుకొని అప్పుడు ఆదరగా ప్రధానమంత్రి గారు వచ్చే సమయాన్ని చూసి పక్కదారి బట్టి వెళ్ళిపోయింది సార్. ఇంతవరకు కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఫసల బీమాని తప్పనిసరిగా మీరు అమలు చేయాలి. ఎందుకంటే వేసిన పంట నష్టపోయినప్పుడు రైతుకి ఎకరానికి 600 కట్టుకుంటే దాని డిపాజిట్గా ఉంటుంది. పంట నష్టం జరిగిందంటే 6,000 వస్తాయి. దాన్ని మీరు అమలు చేస్తే రైతుకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఆనాడు నుంచి తెలంగాణ ఎడగొట్టిన కాడ నుంచి ఆ 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో చెప్పారు. నెక్స్ట్ ఇప్పుడు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మూడో దఫా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారంటే ముఖ్యంగా రైతులకి మేలు జరగాలంటే రైతు పక్షాన రైతుల్ని ఆదుకోవాలంటే ఫసల్ బీమాని పంట నష్టం జరిగినటువంటి రైతుకి ఫసల్ బీమాని అందించే పథకాన్ని మీరు అమలు చేసినట్టయితే రైతు ఎప్పుడు బాగుపడతాడని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది సార్. నేలకొండపల్లి మండల హెడ్ క్వార్టర్ హాస్పిటల్ని 24 గంటల హాస్పిటల్ చేయాలంటున్నారు. మీ బీజేపీ వైఖరి ఏంటి చెప్పండి. మా భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ కూడా చేస్తున్నాం. గతంలో కూడా
ఈ యొక్క నేలకొండపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో మన పోస్ట్ మార్టం లేదు. ఖమ్మం పోయి చేయించుకోవాల్సి వస్తుంది. బోధులబండ దగ్గరలో ఉన్నటువంటి బోధులబండలో ఒక పాయిజన్ మందు తాగి చనిపోయినటువంటి అతను వస్తే మా భారతీయ జనతా పార్టీ నుంచి మేము వెళ్ళి అప్పుడు డిమాండ్ చేసినాం డాక్టర్ గారిని. డాక్టర్ ప్రభుత్వ హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ చేస్తానన్నారు. ఇంతవరకు 100 పడకల హాస్పిటల్ లేదు. ప్రతిరోజు ఒక డాక్టర్ గారు నిరంతరం ఒక డాక్టర్ గారు డ్యూటీ చేయగానే రెండో డాక్టర్ గారు ఉంటారని అన్నారు. అది లేదు. తర్వాత ఈ రోగులకి 24 గంటల హాస్పిటల్ అనేది డిమాండ్ ఉన్నది. మీరు బీజేపీ ఏమంటున్నది? బీజేపీ ఏమంటుందంటే 24 గంటల హాస్పిటల్ ఉన్నది రైటే, కానీ డాక్టర్లు సక్రమంగా ఉండలేదు. దానికోసమని మేము కూడా ఏమంటున్నామంటే, మీ పక్షాన మీరు ఏదైతే 24 గంటల హాస్పిటల్ పనిచేస్తున్నాను అంటున్నారు కాబట్టి మా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏమంటున్నారంటే, రోగులకి నిత్యం వైద్యం అందుబాటులో ఉండాలా, వైద్యుడు దగ్గరలో ఉండాలా. అప్పుడైనప్పుడే సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. ఆ సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు రోగికి తక్షణమే చర్య తీసుకుంటే రోగికి అప్పుడు స్వస్థత పడతాడు. ప్రభుత్వం అందించే చేయూత అది అని చెప్పేసి మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది సార్.